ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీడియా సమావేశం పెట్టకూడదు అనుకున్నా, ఇన్సిడెంట్ జరిగినా కూడా మీకు తెలుసు. మీరు అడిగినా కూడా వచ్చిన సిట్ కార్యాలయం దగ్గర కానీ, డిఎస్పీ గారి దగ్గర కానీ, లేదంటే ఇంటి దగ్గర కానీ ఓవరాల్గా చెప్పా. ఎక్కడ నేను మీడియా సమావేశం పెట్టలా, కానీ తుమ్మలగుంట అపరిచితుడు పెట్టిన తర్వాత పెట్టాలని పెడుతున్నా. ఎందుకంటే తుమ్మలగుంట అపరిచితుడు ఏ టైంలో ఎక్కడుంటాడో నిన్న చూపించిన ఆయన వేసిన విజువల్సే, ఆయన ప్రవర్తించిన తీరే మీకు తెలుసు. అపరిచితుడు ఏ విధంగా ప్రవర్తించినాడు అనేది ఆయన చెప్పిన ప్రకారం ఎత్తుకుంటే పోలీసులు కానీ కోర్టులో జడ్జిలు కానీ అవసరం లేని విధంగా ఆయన మొత్తం చెప్పాడు. మీరు చూసుంటారు. ఒక నాయకుడు అనే వ్యక్తి ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అన్నాడు, స్కూల్ ఎస్పీఎల్ అన్నాడు, కాలేజ్ చైర్మన్ అన్నాడు, ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ అన్నాడు, యూనివర్సిటీ చైర్మన్ అన్నాడు, లా కాలేజ్ చైర్మన్ అన్నాడు. నేను కనుక్కున్న దాంట్లో మ్యాక్సిమం అన్నిట్లో స్కూల్ క్లాస్ లీడర్ ఎక్కడ లేదు ఎస్పీఎల్ అన్నారు. 88, 89లో ఫైన్ ఆర్ట్స్ దీనికి సెక్రటరీగా, 91, 92 లేదా 92, 93లో ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయనతో పాటు ఉన్న కాలేజ్ చైర్మన్లు అందరూ కూడా మా దాంట్లో లేదన్నారు. ఒకవేళ ఆయన కాలేజ్ ఆ కాలంలో కాలేజ్ చైర్మన్ ఉన్నా నాకేమి నష్టం లే, కానీ ఆయన స్టూడెంట్ లీడర్ అన్నాడు కదా. ఒకవేళ ఏదైనా స్టూడెంట్ లీడర్ గా ఒక చైర్మన్ గా ఉంటే మామూలుగా ఫేర్వెల్ ఫంక్షన్ ఇస్తారు, క్లోజింగ్ అప్పుడు మళ్ళా ఫంక్షన్ చేస్తారు. ఆ చైర్మన్ అనే వ్యక్తికి సత్కరిస్తారు మామూలు. నేను కూడా ఈ కాలేజీలో చైర్మన్ ఉన్నా కాబట్టి నాకు తెలుసు దాని గురించి. అదేదైనా ఉంటే మీకు బహిరంగ చూపిస్తే అది బాగుంటుంది. ఆయన ఏదున్నా నాకు అనవసరం, కానీ ఆయన నేను నాయకత్వ లక్షణాల గురించి చెప్పాను కాబట్టి నాయకుడు అనే వ్యక్తి లక్షణాల గురించి మీకు చెప్తున్నా. ఆయన చెప్పాలి నాయకుడి లక్షణాల గురించి. ఇంకోటి ఆయన మాట్లాడిన విధానం ప్రకెత్తుకుంటే నాని పైన దాడి చేయటానికి రాలేదు మా వాళ్ళు అన్నాడు. మీకు గుర్తుంటుంది, దానికి ముందు మోస్ట్లీ 25, 19 గుర్తులే మన గౌరవనీయులు ఆర్సీపీ జెడ్పీటీసీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మేడం గారితో పాటు కొందరు ఎక్స్ సర్పంచులు వాళ్ళు వీళ్ళు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏమి పాయింట్లు చెప్పాడో అదే పాయింట్లు ఈయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఈయన స్క్రిప్ట్ ఇచ్చి పంపించి చదివించినాడు, ఆ స్క్రిప్ట్ మళ్ళీ ఆయన చదివాడు. అది మీరు ఒకసారి చూసుకోవాలి. ఆయన చెప్పిన ప్రకారం నాని పైన దాడి జరిగినాక ఆయన నడుచుకొని తిరిగాడు, తిరిగి ఇంటికి వెళ్ళి షర్టు ప్యాంటు మార్చుకున్నాడు, మళ్ళా వీల్ చైర్ వచ్చింది, మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాడు అని మన అపరిచితుడు చెప్పినాడు. తుమ్మలగుంట అపరిచితుడు. ఒకసారి విజువల్ చూస్తే మీకు దీని ప్రకారం నాని పైన అత్యాయత్నం జరగల, నాని పైన కారు పైన దాడి అన్నాడు మా తుమ్మలగుంట అపరిచితుడు. మా తుమ్మలగుంట అంటే తుమ్మలగుంట కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్నా తుమ్మలగుంట అపరిచితుడు చెప్పాడు. దాన్ని సాక్ష్యం చూశారు కదా. నన్ను చంపితే కింద పడ్డా, దేవుడు కాపాడినాడు. నేను దిగి పరిగెత్తుకుని ధైర్యంగా వాళ్ళ పైన పోరాడదాని పోయినా. నేను భయంతో పరిగెత్తిపోతే నేను ఎదురు నడుచుకుంటూ పరిగెత్తుకుని పోవాలి. నేను ఎదురుగా వాళ్ళపైకే వచ్చా. చూశారు కదా దీని తర్వాత ఇంకోటి ఓపెన్ చేయము. నెక్స్ట్ గన్మ్యాన్ దెబ్బలు, బీర్ బాటిల్, వాటర్ బాటిల్, ఆయుధాలు ఫార్చునర్లో రాయేసి చూడండి కాలు. గొడవలకన్నీ తెలుగుదేశం వాళ్ళు నాని కారణం అన్నాడు. మీ ద్వారా గతంలో ఇప్పుడు చెప్తున్నా, నామినేషన్ రోజు జరిగిన సంఘటనలన్నీ ఈరోజు మీకు చెప్తున్నా. 18వ తేదీ నా ఫ్యామిలీతో వెళ్ళి నేను నామినేషన్ వేసా. ఆ రోజే ఆర్టీఓ గారిని ఈఆర్ఓ గారిని అడిగారు నన్ను, సెకండ్ ఎప్పుడు వేస్తున్నారండి, 25వ తారీఖు వేస్తున్నాను సార్ అన్న. ఆ రోజు ఈఆర్ఓ గారిని అన్నా, వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు వేస్తున్నారు సార్ అంటే 23 అంటున్నారు సార్ అన్నాడు. 25 వాళ్ళు 23 వాళ్ళు అన్నారు కాబట్టి నేను 20వ తారీఖు 25కి అప్లై చేశాను. కానీ ఫస్ట్ వాళ్ళు అప్లికేషన్ వేశారు అన్నారు. నామినేషన్కి ఫస్ట్ వాళ్ళు యాప్లో అప్లై చేశారన్నారు. సెకండ్ మాకన్నారు, మా టైం 1 to 2:30 అడిగాం. నామినేషన్ సంబంధించినటువంటి ర్యాలీకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు అడిగాం. ఇవ్వటానికి కుదరదు, వాళ్ళు ఆ టైంలో అప్లై చేశారు సార్ అన్నారు.
గుడి ఫంక్షన్కి వెళ్ళేదానికి అడిగాం. వాళ్ళు 8 నుంచి 9 గంటలకి గుడికి వెళ్తా అన్నారు. చంద్రగిరిలో ఉన్నటువంటి మూల ఉన్నటువంటి నాగాలమ్మ గుడికి. సరే సార్, నేను 9 నుంచి 10 గంటలకి నాగాలమ్మ గుడికి దర్శనానికి వెళ్తాను సార్ అన్న. అడిగి చెప్తానన్నాడు ఇన్స్పెక్టర్. అడిగిన తర్వాత లేదండి సార్, వాళ్ళు 8:30 నుంచి 9:30 అవుతుంది సార్ అన్నాడు. సరే సార్, 9:45 నాకు 10కి ఇవ్వండి సార్ అన్నా. కనుక్కొని చెప్తాను సార్ అన్నాడు. మళ్ళా లేదు సార్, వాళ్ళు 9:30 అవ్వచ్చంట, 9:45 అవ్వచ్చంట, 10 అవ్వచ్చంట అని చెప్పారు. అయినా సరే సార్ అట్లే సార్ అని ఉదయం 5 నుంచి 6 పెట్టుకున్నా. నువ్వెంత గనుడు, నువ్వు ఏ విధంగా చేసిన దానికి ఆడుండే చంద్రగిరి ప్రజలందరూ తెలుసు. నాగాలమ్మ తల్లి ప్రజలు అందరూ చేసింది. నువ్వు దాంట్లోంచి వైసీపీ కలర్లు కట్టావు. మేము పూజకు వచ్చే చోట వైసీపీ కలర్లు కట్టావు. మేము బాధపడలా, ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఈడుండే అందరు లీడర్లు ఉన్నారు, చంద్రగిరి లీడర్లు అందరూ ఉన్నారు. చంద్రగిరి ఆడున్నటువంటి నూర్ జంక్షన్లో ఉన్నటువంటి టీ షాపులు అందరూ ఉన్నారు. ఏం చేశారు నువ్వు, నీ కుమారుడు కరెక్ట్గా ఫ్లైఓవర్ కింద వచ్చి డీజే పెట్టావు. నీ పాటలు, జగనన్న పాటలు ఉదయం 5:30 నుంచి 6:30 పెట్టావు. మమ్మల్ని పూజకు కూడా చేయకుండా చేసావు. అయినా మేము ఎక్కడ రెచ్చగొట్ల. మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ గురించి మాల వేయాలనుకున్నావు. అంబేద్కర్ స్టాచ్యూ మాలగాడు కూడా ఏం చేసావు, నువ్వు అక్కడ సేమ్ వైసీపీ కలర్లు కట్టావు. మాట్లాడలా. మా ర్యాలీ వచ్చేదానికి అంతా పోలీస్ అధికారులు పెట్టి రాకుండా వెహికల్స్ అడ్డం పెట్టించావు. అయినా మేము బాధపడలా, ర్యాలీకి వెళ్ళాం. కానీ మీకు చెప్పాడు కదా నామినేషన్ ప్రక్రియ అప్పుడు వాళ్ళు దాడులు చేశారని. అదే చెప్తున్నా, నామినేషన్ ప్రక్రియకి మొదట నువ్వు వెళ్ళావు ఆర్డీఓ ఆఫీస్లోకి. నువ్వు, నీ కుమారుడు, నీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళావు. నీతో పాటు వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చారు. 10 నిమిషాల తర్వాత లేదా 15 నిమిషాల తర్వాత నేను, ఎంపీ క్యాండిడేట్ గారు, మేమిద్దరు 2 వీలర్లు వచ్చాం. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఏం జరిగిందో అందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఆ పక్క వైసీపీ నాయకులు జిందాబాద్ కొట్టి, ఈ పక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ జిందాబాద్ కొడితే, నీకు సంబంధించినటువంటి ఒక నాయకుడు కుమారుడు జెండా లాగి, తెలుగుదేశం జెండా ఉంటే లాగి కిందేసి కాళ్ళతో తొక్కితే అప్పుడు రప్చర్ స్టార్ట్ అయింది. ఆ రప్చర్ జరిగినప్పుడు ఎప్పుడు మొదట రాళ్ళ దాడి వేశారో చూడండి మీరు. మొదట రాళ్ళ దాడి మేము చేసామో వాళ్ళు చేసామో చూడండి, మొత్తం విజువల్స్. జెండాని తొక్కినప్పుడు ఈ పక్క ఆ పక్క ఉన్నప్పుడు వైసీపీ నాయకులు రాళ్ళ దాడి చేస్తే, మా వాళ్ళు చేసినప్పుడు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా సందులో స్కార్పియో 6688 2 బండ్లు ఉంటే నెంబరు నాని బండ్లు అని తెలిసి దాంట్లో నా కోడలు, మా మరదలు కూతురు ఇద్దరు కూర్చోంటే రాళ్ళ దాడికి కొట్టను పోయారు వెహికల్. దానికి సాక్ష్యాలు చూశారు. వైసీపీ నాయకుడు అడ్డపడతాను, ఆ అవిలాల లోకనాథ్ అనే వ్యక్తి అడ్డం పట్టాడు. లోకనాథ్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. ఇంకో వ్యక్తి రాళ్ళ దాడి చేసేదానికి వెళ్ళాడు. అప్పుడు ఆవేశంతో ఆయన బండి నిలబెట్టారు కానీ ఎక్కడ కొట్ల. ఒకవేళ తెలుగుదేశం జెండా ప్లాస్టిక్ పైతో ఉండే జెండాతో ఇట్లా అన్నారు. దాడి అంటే అదే. అయినా ఆ రోజు ఈఆర్ఓ గారి చేత నీ పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని 15 మంది నుంచి 20 మంది పైన నువ్వు కేసు కట్టించావు. అధికారులు అనే వ్యక్తులు ఆ రోజు వైసీపీ నాయకులు మొదటి దాడి చేస్తే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకుల పైన కేసులు కట్టలా, మా పైన కేసు కట్టారు. నా పైన దాడి జరిగిందని తప్పు చెప్తున్నాడు అపరిచితుడు. మీరే చూశారు. దాడి చేయాల్సింది ఒక ఆడ కూతురు, నేను ఆడబిడ్డకి మర్యాద ఇస్తానన్నాడు. ఆడవారంటే నాకు గౌరవం అన్నాడు. ఆడవారికి నువ్వు ఇచ్చే గౌరవం అదొక ఉదాహరణ ఉంది, ఇంకా చూపిస్తాను బాగానండి. ఈమె ఈఆర్ఓ గారు, ఒంగోలు ఈఆర్ఓ గారు. నేను బెదిరించే చూడండి. ఎలక్షన్ కమిషన్
ఒక ఆడ అధికారి కానీ ఒక లేడీ అధికారి కానీ ఏ విధంగా ధైర్యం లేకుండా ఉండకూడదు. నా కొడుకు ధైర్యవంతుడు, నేను ధైర్యవంతుడు అని చెప్పుకున్నాడు. నీ ధైర్యవంతుని గురించి నాకు చెప్పాల్సిన పనిలే. నేను ఎంత ధైర్యుడో నీ గుండెకి తెలుసు. నువ్వు అన్నావు కదా వాళ్ళ బంధువుకు చెప్పినాననే, ఆ బంధువు ద్వారా నువ్వేం మాట్లాడినావో ఆ బంధువు ద్వారా నీకు కూడా తెలుసు నా ధైర్యం ఏమని. నీకు ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఆత్మహత్యానం చేసుకునేదానికన్నావు. చంద్రగిరిలో నియోజకవర్గంలో ఇసుక మాఫియా నీ అండదండలతో ఒక స్టూడెంట్ చనిపోయాడు. ఆ స్టూడెంట్ చనిపోయినప్పుడు నేను అమర నిరాదీక్ష కూర్చున్నా. అమర నిరాదీక్షను కూర్చుంటే భగ్నం చేసేదానికి నువ్వు పంపించావు ఆ రోజు పోలీస్ అధికారుల్ని. నీకు తొత్తులుగా ఉన్న ఆ రోజు అధికారులను పంపించావు. అందుకు పెట్రోల్ ఎత్తుకొని వస్తే నన్ను దీక్ష ఏదైనా చేస్తే నేను చనిపోతా, పోసుకుంటాను బెదిరించా. ప్రజల కోసం, చంద్రగిరి ప్రజల కోసంగా, నా కోసం కాదు. రెండోసారి ఆర్టీఓ ఆఫీస్ ముందు నిరాదీక్ష కూర్చుంటే ఇదే అధికారులను పంపించావు. జనవరి 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వర్షంలో కూర్చుంటే అదే అధికారులు పంపించావు. ఇంకో పక్క ఏం చేస్తావు, కులాల మధ్య గలాటాలు పెట్టాలని ఎస్సీ సోదరులు పంపించావు. ఎస్సీ సోదరులు ఓట్లు తొలగించాను నువ్వు పంపించావు. ఇద్దరు కొట్టుకుంటే నువ్వు రాజకీయంగా నవ్వుతా కూర్చోవాలనుకున్నావు. అప్పుడు పోలీస్ అధికారులు వస్తే నన్ను భగ్నం చేయాలంటే అప్పుడు పెట్రోల్ పోసుకున్నా. నా కోసం పోసుకోవాలా. దొంగ ఓట్ల నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. చంద్రగిరి నియోజకవర్గం ప్రజల యొక్క తీర్పు గౌరవించాలి. నీ యొక్క దొంగ ఓట్ల వల్ల చంద్రగిరి నియోజకవర్గం నాశనం అవుతా ఉంది. నీ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేస్తా ఉండవు. నీ ద్వారా కాపాడాలని ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా. నా కోసం పోసుకోవాలా. ఏదో నేనేదో పదవులు ఉంటే నేను రిజైన్ చేస్తే పెట్రోల్ పోసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారిను, లోకేష్ బాబు గారిని బెదిరించి పెట్రోల్ పోసుకొని నేను పదవి తెచ్చుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు ఇచ్చే వీళ్ళు మాకు ఇస్తున్నాడు. నువ్వు చెప్పాల్సిన పనిలా. ప్రజల కోసం ఆ రోజు పెట్రోల్ పోసుకున్నా. నీకు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఏఈఆర్ఓలు, ఆ రోజు ఉన్నటువంటి ఈఆర్ఓ, అంతకు ముందు ఉన్నటువంటి ఈఆర్ఓ, వీళ్ళంతా సుమారు 65,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కిస్తే సుమారు 1,20,000 ఓట్లు ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 8A ఇస్తే వాటిని పోరాడుతా ఉంటే ఏ అధికారి పట్టించుకోకపోతే ఆ అధికారుల ద్వారా నన్ను ఆ రోజు అమర నిరాదీక్ష భగ్నం చేయాలంటే ఆ రోజు చేశా. నీ దొంగోట్లు కూడా కథ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నీ దొంగోట్లు 2014లో నేను ఏ విధంగా దొంగోట్లు, ఇది మోహిత్ రెడ్డి తిరుపమా డోన్ చేయి ఎనకరా. నేను దొంగోట్లు ఎక్కించినప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఓట్లు ఎక్కించినావు? రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు సహకరించినటువంటి ఈ రోజు ఆర్డీఓ ఉన్న కిరణ్ స్థానం తర్వాత వెళ్ళిన ఆర్డీఓ కనక నర్సారెడ్డి కానీ, దానికి ముందు ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించిన తహసీల్దార్లు కానీ అందరిపైన స్పెషల్ ఎంక్వైరీ ఉంటుంది. ఆ రోజు నీ భాగవతం బయట వస్తుంది. నేను పెట్రోల్ పోసుకుని దానికోసం కాదు. ఇంకోటి అన్నాడు, ఏమన్నాడు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నా ఊర్లో కూడా పోలింగ్ శాతం 60% పెరగలేదు అన్నాడు. నేను నీతి నిజాయితీ, నా కొడుకు, నా భార్య, నా తమ్ముళ్ళు అందరూ కూడా చెప్పారు నీతి నిజాయితీగా ఉండాలని. అయ్యా నాయనా భాస్కర్ రెడ్డి, నీ కోసం కాదు, నువ్వు భయపడి కాదు, నేను ఆత్మయత్నం చేసుకుంటే చంద్రగిరి నియోజకవర్గం ప్రజల కోసం టోటల్ 395 బూతుల్లో ఇది పెడితే ఎక్కడ కానీ జరిగినా వెబ్ స్కాన్ జరిగితే ఆ వెబ్ స్కాన్ ద్వారా ఎక్కడ జరిగినా దొంగ ఓట్లు జరిగినా, సైక్లింగ్ జరిగినా ఈఆర్ఓ గారికి, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలిసింది. కాబట్టి నువ్వు చేయలా, లేదంటే నువ్వు వదిలిండేవాడు కాదు. తెలుగుదేశం విలేజ్లో జరిగిందన్నావు కదా, నువ్వు ఎంతో పోరాడినావు. అధికారుల దగ్గరికి వెళ్ళావు, ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళావు, ఏఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, డిఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళావు, కోర్టుకి వెళ్ళావు. ఎక్కడ తెలుగుదేశం నాయకులు చేయలే. అదేవిధంగా నాకు తెలిసి 395 సంబంధించిన బూతుల్లో వైసీపీ నాయకులు కూడా ఎక్కడ సైక్లింగ్ జరగల. ప్రతి ఒక్కరు కూడా నీ స్వభావం తెలుసుకున్నారు. ఇతను వాడుకొని వదిలేస్తాడు, ఈ 5 సంవత్సరాల వాడుకొని వదిలేస్తాడు, మనల్ని కాపాడడాన్ని ఎక్కడ కానీ చేయలే. అందరూ ప్రజాస్వామ్యం చేశారు. వైసీపీ నాయకులు కూడా మీకు ద్వారా, మీ మీడియా ద్వారా వాడుకొని చేతులు దండం పెడుతున్నా. ఈసారి ప్రజాస్వామ్యాన్ని అందరూ రక్షించాం, తెలుగుదేశం రక్షించాం, వైసీపీ వాళ్ళు కూడా. నీ మాయలో ఏ నాయకుడు పల్లా 15 సంవత్సరాలు నీ జెండా మోసిన దానికి వాళ్ళకి ఏమేమి శిక్షలు వేసినావు, ఏమేమి పదవులు ఇచ్చినావు, ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా తొక్కావు, ఏ విధంగా పదవులు రానికుండా చేసావు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు నీ కోసం కాకపోయినా ప్రజాస్వామ్యాన్ని, చంద్రగిరిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో
వాళ్ళు ఓటు వేసుకునే విధంగా చేశారు కాబట్టి వాళ్ళకు కూడా మీ ద్వారా చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంకో ఓడు అన్నాడు, నేను అనుకుంటే 5 సంవత్సరాల్లో ఒక రోజు కానీ ఆయన పైన కానీ ఆయన కుటుంబం పైన కానీ నేను ప్రెస్ మీట్ పెట్టలా అన్నావు. నా పైన దేనికి ప్రెస్ మీట్ పెడతావు భాస్కర్ రెడ్డి? నేనేమైనా గంజాయి స్మగ్లరా, రెడ్ శాండ్ స్మగ్లరా, మాఫియానా, లేదా గ్రానైట్ స్మగ్లరా? నాకు ఎన్నెన్నో క్వారీలు ఉందన్నావు. నాకుంది ఒకే క్వారీ అయ్యా భాస్కర్ రెడ్డి. అయ్యా భాస్కర్ రెడ్డి గారు, నాకుండేది 2004లో ఒక క్వారీ వచ్చింది. ఒకే క్వారీ 3 హెక్టార్లు. దాని తర్వాత 2016లో ఎక్స్టెన్షన్ 7.5 హెక్టార్ వేసుకున్నా. నీ వల్ల 7.5 హెక్టార్ ఆర్డర్ కాగితం వచ్చినా ఎగ్జిబిషన్ కట్టి ఇంతవరకు లీజీలా. ఆ 3 హెక్టార్లు 7 హెక్టార్ల పైన 50 కోట్లు పెనాల్టీ వేసినావు. నేనేం పట్టించుకోలేదన్నావు. సాక్షి నీకు ఇస్తా. నువ్వు అన్నావు కదా ఎవరో బంధువు అడిగినాడని. ఆ బంధువు నిన్న నీ జోలికి రాలేదు కదా నాయన, ఎందుకు ఆయన జోలికి పోయినావు అన్నావు. నువ్వేం చెప్పినావు సమాధానం? ఏపీఎండిసి వెంకటరెడ్డి గారు వాళ్ళ వియంగడికి ఏం చెప్పినాడు అందరూ తెలుసు. 50 కోట్లు పెనాల్టీ ఇచ్చినావు. ఫ్యాక్టరీలకు 3.5 కోట్లు వేయించినావు. నాకు ఏం చేశానంటావు? ఆర్థికంగా నన్ను 3 సంవత్సరాలు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశావు. నాకు అప్పులు చేసుకున్నా. నేను సంపాదించిన 2004 నుంచి 2014 వరకు నుంచి సంపాదించిన ఆస్తులు అమ్ముకుంటూ రాజకీయం చేశా. నాకు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాకు సహాయపడినారు. వారి అండదండలతో నాయకుడికి ఎదిగా. కుటుంబ సభ్యులే ఈరోజు నాకు వెనకాల నడిపించారు పార్టీని. నన్ను వాళ్ళ అండదండలతో రోడ్డుకు వచ్చా. నీలాగా ఎర్రచందనం మాఫియా చేయలా, నీలాగా ఎర్రచందనం కింగ్ పిన్ కాలా, నీలాగా ఎర్రచందనం స్మగ్లర్లు కొనిచ్చిన వెహికల్లో కార్లు పెట్టుకుని బెంజ్ కార్లు, ల్యాండ్ క్రూజర్లు, మారుతి కార్లు పెట్టుకుని నేను తిరగల. సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నీ అవినీతి బాగోతం తొందరలో పెడతా. విత్ ఎన్ని ఎకరాలు కొన్నావు, ఏ ఎకరాలు తుడాలకు సంబంధించిన రోడ్లు వేసావు, ఎక్కడెక్కడ లాటరీలు పెట్టావు, ఆ లాటరీల ద్వారా టెండర్ల ద్వారా నువ్వు తుడా లేట్లు తీసుకుని అన్ని ఉంది సాక్ష్యాలు నాయన భాస్కర్ రెడ్డి గారు. మీకు ఇస్తా అన్ని. దాంట్లో ఏం పడద్దండి. మీరు ఏం తొందర పడాల్సిన పనిలే. నేను ఎక్కడగా నష్టపరచలేదన్నావు. చూపించమ్మా. నాయకత్వ లక్షణం అంటే పోరాడాలి. ఊర్లో వదిలేసి నీలాగా పక్క ఊరు ఒంగోలుపై నిలబడకూడదు. పాపం అమాయకు తెలియని కుమారుని నించోబెట్టావు నువ్వు ఎమ్మెల్యేగా. ఒంగోలు పోకు నాపై నువ్వు నిలబడి ఉండాలి. 5 సంవత్సరాలు నువ్వు చేసిన అవినీతి నిన్ను ఈరోజు ఓడిస్తా ఉంది. 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు తొక్కిందే ఈరోజు నువ్వు ఓడిస్తానో నన్ను గెలిపించేదానికి కారణం. 5 సంవత్సరాల వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క మనోవేదన, వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల వేదనే నన్ను ఈరోజు గెలిపిస్తా ఉంది. గుర్తుంచుకో భాస్కర్ రెడ్డి. రేపు నేను గెలిస్తే 5 సంవత్సరాలు గెలిస్తే నేను గెలుస్తున్నా. నేను మళ్ళా చెప్తున్నా, నేను గెలుస్తున్నా. రాష్ట్రంలో తెలుగుదేశం వస్తా ఉంది. నేను గెలిచిన తర్వాత నీలాగా ఊరు వదిలేను, వ్యాపారాల కోసం ఊరు వదలను, అవినీతి చేయను, ప్రజల మధ్య ఉంటా. నా ప్రాణం ఉన్నంత వరకు, నా తుది శ్వాస ఉన్నంత వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటా. చంద్రగిరి ప్రజల కోసమే పోరాడతా, ప్రజల సమస్యల కోసమే పోరాడతా. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి. నీలాగా నీ కుమారుడికి చెప్పామన్నాను, గెలిస్తే ప్రజల మధ్య ఉండే వ్యాపారాలు చేసుకుని. అది నేను నా కుమారుడు కూడా చెప్పను. నా కుమారుడు రాజకీయాలు రావాలంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ప్రజల కోసం ఉంటే రమ్మంట, ప్రజల కోసం చేయనంటే అసలు రాజకీయాలకే రావద్దంట. నేనైనా, నా భార్య అయినా, నా కుమారుడైనా ప్రజల కోసం ఉన్నాం. ఇంకోటి చెప్పాడు, మహానటి అని పెట్టారు. అయ్యా భాస్కర్ రెడ్డి, ఆ పెట్టిన ఏదో బుద్ధి ఉండాలి, నువ్వు ఇన్నోడు నీకు బుద్ధి ఉండాలి. ఒక భర్త పైన దాడి జరిగితే నా భార్య ఎప్పుడు ఏడవద్దు. వాళ్ళ నాన్న చనిపోయిన రోజు ఏడ్చింది, తర్వాత మొన్న నా దాడి జరిగిన రోజు ఏడ్చింది. అది నాకు కూడా తెలియదు. ఆ రోజు స్టిక్తో ఉన్నామే, స్టిక్ వదిలేసి నా భార్యని భర్తను కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుని రావడం జరిగింది. ఉదయం తిరుచానూరు పోలీస్ స్టేషన్ కాలు వాస్తే తిరుచానూరు స్టిక్ ఎత్తుకుని కూర్చి ధర్నా చేసింది. మరుసటి రోజు 3 రోజులు స్టిక్ వదిలేసి ఏం జరిగితే జరిగింది తిరిగి నాతో పాటు హాస్పిటల్కి, కేసులకి. రామాలాగా నీకు ఏదైనా డౌట్ ఉంటే నువ్వు ఏ హాస్పిటల్కి రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా ఆమె కాలు పాదం చూపిస్తాం, నా పాదం చూపిస్తా. నీకు సంబంధించిన ఏ హాస్పిటల్ అయినా పర్వాలా. ఇదంతా కూడా వద్దు. నీకు ఇష్టమైన ప్లేస్
కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి తుమ్మలగుంట అయినా, మెయిన్ రోడ్లో ఉన్నటువంటి చాముండేశ్వరి గుడి అయినా, ఆంధ్ర రాష్ట్రానికి పవిత్ర స్థలమైన కాణిపాకమైన, లేదా ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి అయినా, ప్రపంచ దేశాలకు సంబంధించిన మన సాయిబాబా గుడికైనా వస్తాం మేము. నన్ను హత్యా ప్రయత్నం చేసే దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది, నన్ను చంపాలనే దానికి పాత్ర ఉంది. అదే విధంగా మాకు కాలు ఇరిగిన దానికి మేము కాలు ఇరిగిన దానికి ఉంది. నీలాగా మేము డ్రామాలు ఆడలేదయ్యా భాస్కర్ రెడ్డి గారు, మేము అపరిచితుడు కాదు. ఈ రోజు ఏ మాట పైన ఉన్నానో 5 ఏళ్ళ తర్వాత ఇదే మాట పైన ఉంటా, ఇదే కట్టుబడి ఉంటా. నీలాగా అడవులు దోచుకోను, నీలాగా నీ సొంత పార్టీ సభ్యులకు దోచుకోను, నీలాగా ఆర్డీఓ ఆఫీసులో మామూలు వసూలు చేయను, నీలాగా రిజిస్టర్ ఆఫీసులో నెల మామూలు వసూలు చేయను, నీలాగా ఎంఆర్ఓల దగ్గర డబ్బులు వసూలు చేయను. అయ్యా భాస్కర్ రెడ్డి గారు, ప్రజల సమస్యలు పోరాడతా. ఏదైనా మాట్లాడేటప్పుడు సాక్ష్యాలు పెట్టుకొని మాట్లాడు, ఇంకేనా తెలుసుకొని మాట్లాడు. నీకు అన్ని సాక్ష్యాలు చూపించా. నేను ప్రజల కోసం ఉంటా. నాకు ఈ చిన్న వయసులో పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చినాడు మా పెద్ద ఆయన గారు, మా చిన్న ఆయన గారు. పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు, సొంత చంద్రగిరి నియోజకవర్గం ఇచ్చారు 2 సార్లు. నేను అట్లా ప్రవర్తించే వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే నువ్వు ఏ విధంగా నువ్వు అన్నావు జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత సన్నిహితుడని 100% ఒప్పుకుంటానయ్యా భాస్కర్ రెడ్డి గారు. భారతీయ మేడం గారి తమ్ముడికి 18 ఎకరాల నేల ఇక్కడ తీసిచ్చా, అది కూడా నాకు తెలుసు. తీసిచ్చి ఎట్లా దగ్గరయ్యో అది కూడా నాకు తెలుసు. కానీ నీ అవినీతి గురించి మాట్లాడి ఇంత చిట్ట ఉందయ్యా, ఇంత చిట్ట ఉంది నా దగ్గర. తుడాకు సంబంధించిన అవినీతి ఇంత ఉంది. ఈ 4 రోజుల్లో 15 కోట్లు నీ దారి తుడా నుంచి ఎంపీడీఓలు దారి మళ్లించి తీసుకోవాలనుకుంటున్నావు, అది నాకు తెలుసు. తుడాకు సంబంధించినటువంటి చెరువులు కళ్యాణ మండపాలకు లీజుకి ఇచ్చింది తెలుసు. తుడాకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎన్ని బినామీలు పెట్టుకున్నావు నాకు తెలుసు. తుడాకు సంబంధించినటువంటి లేఅవుట్లు ఎన్ని బినామీలు పెట్టుకుని నాకు తెలుసు. ప్రతి ఒక్కరు తెలుసు భాస్కర్ రెడ్డి గారు. దయచేసి అవినీతి గురించి ఇక్కడ మాట్లాడాలా, నేను మాట్లాడే దీని గురించే. నువ్వు చాలా కరెక్ట్ వ్యక్తి, చాలా నిష్టపరుడు, మేము లేదని చెప్పాం. కానీ నువ్వు చెప్పిందంతా 2019 వరకు జనాలు నమ్మారు. 2019 లేదా 20 వరకు వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు నమ్మారు. ఈ రోజు ఎవరు నువ్వు చెప్తే నమ్మే పరిస్థితులు లేరు. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి. నేనైతే మీడియా సోదరులు ఒకటి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటే, మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకు కానీ, తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రపంచంలో నలుమూల ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. మీ ద్వారా చూసా, మొన్న భాస్కర్ రెడ్డి గారు చేసిన వికృత చేష్టలన్నీ మీరు చూశారు. నిన్న భాస్కర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూశారు. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టకూడదు అనుకున్నా యాక్చువల్గా, కానీ ఈరోజు పెట్టా అని చెప్పిన దానిపైన మీ ద్వారా చెప్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.